Response of first order system for unit step input. So first point is the closed loop first order system with unity feedback is shown in figure below. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ తీసుకోవాలి. ఆ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కు యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇవ్వాలి అండ్ వీ హ్యావ్ టు అనలైజ్ ది రెస్పాన్స్ ఆఫ్ దట్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ వెన్ ద ఇన్పుట్ ఈజ్ యూనిట్ స్టెప్ ఇన్పుట్. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఇదనమాట. సో క్లోజ్డ్ లూప్ సిస్టమ్, ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ లూప్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ విత్ యూనిటీ ఫీడ్బ్యాక్. సో క్లోజ్డ్ లూప్ ఉంది, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఇది అండ్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. అండ్ ఈ సిస్టమ్కు ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద ఇన్పుట్ అండ్ సి ఆఫ్ ఎస్ ఈజ్ ద అవుట్పుట్. సో ఇన్పుట్ ఈజ్ ఇన్ ఎస్ డొమైన్ అండ్ అవుట్పుట్ ఈజ్ ఇన్ ఎస్ డొమైన్. సో ఎలిమినేటింగ్ ది నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్. సో ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ని ఎలిమినేట్ చేస్తే సో ఇదే డయాగ్రామే నౌ వీ కెన్ డ్రా లైక్ దిస్. సో 1/1 ప్లస్ టీఎస్ అనేది గెయిన్ ఆఫ్ ది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ అవుతుంది అనమాట. సో ఈ సిస్టమ్కు ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద ఇన్పుట్ అండ్ సి ఆఫ్ ఎస్ ఈజ్ ద అవుట్పుట్. సో పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దీస్ టూ సర్క్యూట్స్ ఆర్ వన్ అండ్ ది సేమ్. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు ఈ సిస్టమ్కు ఆర్ ఆఫ్ ఎస్ స్టెప్ ఇన్పుట్ ఇస్తే వాట్ ఈస్ ద రెస్పాన్స్. సో సెకండ్ పాయింట్ ఈజ్ ది క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్. సో ఈ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. సో సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ టీఎస్, వేర్ టీని ఏమంటారు ఇక్కడ, టీ ఈజ్ కాల్డ్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ది సిస్టమ్. సో ఇక్కడ ఇన్పుట్ ఏమంటున్నాడు హెడ్డింగ్లో, సో యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఉంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ యూనిట్ స్టెప్ అన్నప్పుడు దెన్ సో ఆర్ ఆఫ్ టీ, సో టైం డొమైన్లో ఇన్పుట్ని ఎలా చెప్పచ్చు, 1 అని చెప్పచ్చు, యూనిట్ స్టెప్ ఇన్పుట్ సిగ్నల్ కాబట్టి. సో ఇదే సిగ్నల్లే ఇప్పుడు ఎస్ డొమైన్లో ఎలా చెప్తాము, ఆర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1/s అని చెప్తాము. సో ఇప్పుడు వాట్ హ్యాపన్స్, ది రెస్పాన్స్ ఇన్ ఎస్ డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇఫ్ యూ టేక్ దిస్ ఆర్ ఆఫ్ ఎస్ టు రైట్ హ్యాండ్ side of the equation, we get the response in S domain. So 1/1 plus TS into R of S, or otherwise R of S into 1/1 plus TS అవుతుంది అనమాట. కాబట్టి C of S is equals to 1/1 plus TS into 1/S. సో దీన్ని if we rearrange the terms we can write like this. So 1/T by S into S plus 1/T. సో ఇక్కడ ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ను we can write like this, A by S plus b by s plus 1/t. సో ఇక్కడ ఈ ఏబి వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. సో వి కాల్ దిస్ ఏ అండ్ బి యాజ్ రెసిడ్యూస్. సో ఏ ఎలా కనుక్కోవచ్చు, ఏ ఈక్వల్ టు, సో ఇదంతా తీసుకోవాలన్నమాట, 1/t బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 1/t ఇంటూ, ఇప్పుడు దీన్ని ఎస్తో మల్టిప్లై చేస్తే వీ కెన్ ఎలిమినేట్ ఎస్. సో ఎస్తో మల్టిప్లై చేయాలి అండ్ ఎస్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే we get value of a. సో 1/t by 0 plus 1/t. సో 1/t by 1/t ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏబి వాల్యూస్ ఈ పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్స్ యూజ్ చేసి, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏబి వాల్యూ కనుక్కుంటున్నాము. సో అదేవిధంగా బి వాల్యూ ఏమవుతుంది, సో అగైన్ వీ హ్యావ్ టు టేక్ దిస్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో 1/t by s into s plus 1/t ఇంటూ, నౌ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ విత్ s plus 1/t. సో కాబట్టి ఈ s plus 1/t s plus 1/tని క్యాన్సిల్ చేయొచ్చు. చేసిన తర్వాత నవ్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ s ఈక్వల్ టు -1/t. ఈ ఎక్స్ప్రెషన్లో s ఈక్వల్ టు -1/t సబ్స్టిట్యూట్ చేస్తే మనకు b వాల్యూ వస్తుంది. సో b వాల్యూ ఈజ్ -1. సో ఇప్పుడు ఈ a ఈజ్ 1 అండ్ b ఈజ్ -1. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో వీ గెట్ c ఆఫ్ s మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో సి ఆఫ్ ఎస్ ఇప్పుడు ఏమవుతుంది, 1/s మైనస్ 1/s ప్లస్ 1/t. సో ఇది ఎస్ డొమైన్లో ఉంది. సో సి ఆఫ్ ఎస్ ఈజ్ దిస్ అండ్ ఆల్సో సి ఆఫ్ ఎస్ ఈజ్ దిస్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ అంటే ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయలేం డైరెక్ట్గా. కాబట్టి ఈ పార్షియల్ ఫ్రాక్షన్ యూజ్ చేసి, పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్స్ యూజ్ చేసి ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ను ఈ విధంగా రాస్తున్నాము. నౌ ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయొచ్చు అనమాట. సో టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్
ఆఫ్ ది అబౌవ్ ఈక్వేషన్. సో సి ఆఫ్ టీ ఏమవుతుంది, సో 1/sకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే 1 అవుతుంది. 1/s ప్లస్ 1/tకి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటే e⁻t/t అవుతుంది అనమాట. సో సి ఆఫ్ ఎస్ ఏమవుతుంది, సి ఆఫ్ టీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రెస్పాన్స్ ఇన్ టైమ్ డొమైన్. సో వాట్ ఈస్ దిస్ రెస్పాన్స్? రెస్పాన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్. Now let us analyze the response at a different time constant t equal to 0 దగ్గర. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే c of t equal to 1 minus e power 0 which is equal to 0. సో when t equal to 1 టైం కాన్స్టెంట్, సో ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ టైం కాన్స్టెంట్స్ తీసుకుంటున్నాం అనమాట. సో 1 టైం కాన్స్టెంట్ తీసుకుంటే c of t equal to 1 minus e power minus 1 అవుతుంది which is equal to 0.632 of the final steady state value. So final steady state value is step input అనమాట. కాబట్టి 1 is the value. దాంట్లో సో 1 టైం కాన్స్టెంట్కే రెస్పాన్స్ రీచెస్ 0.632 అంటే పర్సెంటేజ్లో చెప్పాలంటే 63.2% ఆఫ్ ది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ. సో విత్ ఇన్ 1 టైం కాన్స్టెంట్. అండ్ t ఈక్వల్ టు 2 టైం కాన్స్టెంట్స్కు c ఆఫ్ t ఏమవుతుంది, 1 minus e power minus 2 అవుతుంది అనమాట which is equal to 0.865. సో పర్సెంటేజెస్లో చెప్పాలంటే 86.5% ఆఫ్ ది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ. సో ఫర్ t ఈక్వల్ టు 3 c ఆఫ్ t ఈక్వల్ టు 1 minus e power minus 3 which is equal to 0.95. So in percentages it is 95%. So that is response is 95% of the final steady state value. So when t equal to 4 time constants, c of t equal to 1 minus e power minus 4 which is equal to 0.9817. So in terms of percentages this is 98.17%. So response reaches 98.17% of the final steady state value. So when t equal to 5 time constants, c of t equal to 1 minus e power minus 5 which is equal to 0.993. In terms of percentages it is 99.3%. అంటే రెస్పాన్స్ రీచెస్ 99.3% ఆఫ్ ది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ. సో అదేవిధంగా ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ, సో c ఆఫ్ t ఈక్వల్ టు 1 minus e power minus infinity which is equal to 1.0 అంటే 100% ఆఫ్ ది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ. సో 100% ఆఫ్ ది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ. సో ఇక్కడ గమనిస్తే ఈ 5 టైం కాన్స్టెంట్కు ఇన్ఫినిటీ టైంకు పెద్ద డిఫరెన్స్ లేదనమాట. 99.3% 100%. కాబట్టి ఈ 5 టైం కాన్స్టెంట్స్నే ఇన్ఫినిటీ టైం అని ఎలక్ట్రికల్ లాంగ్వేజ్లో తీసుకుంటాం. సో ఎందుకంటే వీఆర్ రీచింగ్ 99.3% ఆఫ్ ది ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ. సో ఇఫ్ యూ డ్రా ది గ్రాఫ్స్, ద ఇన్పుట్ గ్రాఫ్ అండ్ అవుట్పుట్ గ్రాఫ్, graphs looks like this. So this is the input graph, unit step input. So r of t against time. So this is magnitude of for t greater than 0, magnitude of the signal is 1. So kabatti r of t is equal to 1 for t greater than or equal to 0. So which is step input. So దీనికి రెస్పాన్స్ ఏమొస్తుంది? సో what is the output we are getting? So this is the waveform. So 1 time constant, 2 time constant, 3 time constant, 4 time constant, 5 time constants. So almost 5 time constants ku it is reaching 1. So 1 time constant ku, so it is reaching 63.2% of the final steady state value. So final steady state value lo 1 time constant ke 63.2% ku reach avutundi. So ade 2 time constant ku 86.5% of the final steady state value reach avutundi. And 3 time constants ku 95% of the final steady state value ku reach avutundi. 4 time constants ku 98.17% of the final steady state value ku reach avutundi. And 5 time constants ku 99.3% of the final steady state value ku reach avutundi. So ikkadi graph lo so step input to output ku ఒకే యాక్సిస్ మీద చూపిస్తున్నాను అనమాట. సో x యాక్సిస్ is time axis and y axis is input and output in a time domain. So this is the system. So standard form of the first order system, negative feedback, unity feedback.
So negative and unity feedback first order system standard form is this 1 by 1 plus ts. So input in S domain and output in S domain. So this is the response for unit step input for first order system.